హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వేణి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎండాకాలం వచ్చిందంటే పెళ్ళిళ్ళు అనమాట. సో ఎక్కడైనా సరే పెళ్ళిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మటుకు చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయండి. పోయిన సంవత్సరం అయితే ఇప్పుడు చాలా ఎక్కువ ముహూర్తాలు అయితే ఉన్నాయన్నమాట. సో మాకు ఒక పెళ్ళి ఇన్వైటింగ్ అయితే వచ్చిందనమాట. మేమైతే వెళ్ళాము. చూస్తున్నారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్టార్టింగ్ అయితే మటుకు మనకి ఎదురుగా వెళ్ళిన వెంటనే మండపంలో బయటే మనకి వినాయకుడు అయితే మటుకు దర్శనం ఇచ్చాడండి. చూస్తుంటే అచ్చం వెండి వినాయకుడు లాగే ఉన్నాడు, కానీ డెకరేటర్ ఐటమ్ అనమాట. అక్కడ చాలామంది ఫొటోస్ దిగారు, రీల్స్ చేశారు. నాది డబ్బా సెల్ కాబట్టి రీల్స్ అయితే రాలేదు. సో ఫొటోస్ వరకు, వీడియో వరకు అయితే నేను తీసుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే అంతకుముందు పోయిన సంవత్సరం వీడియో అనమాట. సో ఎవరికైనా సరే కొంచెం డౌట్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి అబ్బా, ఎందుకంటే మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను. అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ అనేది నాకు పడేయండి. థ్యాంక్ యూ. హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షట్ హోమ్ బై వేణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటాను అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఒక మ్యారేజ్ వ్లాగ్ అండి. సో వ్లాగ్ చిన్నదే అయినా కానీ కలర్ఫుల్గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. సో పెళ్ళి అంటేనే భోజనాలకి ముందు ఉండాలి, గొడవలకి వెనుక ఉండాలన్నమాట. సో ఇది అయితే మటుకు నేను తప్పకుండా పాటిస్తాను. ఫస్ట్ మండపంలో కూడా ఎంటర్ అవ్వకముందే ఫస్ట్ భోజనాల దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే భోజనాలు స్పెషల్ కదా పెళ్ళిళ్ళల్లో. అక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం తినాలంటే స్టార్టింగ్లోనే వెళ్ళాలి, ఎండింగ్లో వెళ్తే మనకి ఐటమ్స్ అన్నీ దొరకవన్నమాట. సో ఎవరు ఏమనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే భోజనాల దగ్గరికి వెళ్ళేసాము. మంచిగా రౌండ్ టేబుల్ వేసేసి చైర్స్ బాగా ఏర్పాటు చేసేసారనమాట. ఈ మధ్య ఇక్కడ చూసిన ఇలాంటివి బాగా ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే బఫే సిస్టమ్ పెట్టినా కానీ ఇలాంటి చంటి పిల్లలు, ఆ తర్వాత కొంచెం వయసు తగ్గిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఇలా స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చిందనమాట. సో మా హస్బెండ్ వెళ్ళేసి ఇంకా నాకు ప్లేటు, మా సుజన ప్లేటు తెచ్చుకున్నారు. ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పి నేను మీకు చూపిస్తాను. చూడండి, చూస్తే నేను ఒక టెంప్టింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇది జస్ట్ హాఫ్ ప్లేటే, ఇంకా నేను ఫుల్ ప్లేటు తెచ్చుకోలేదు. ఎందుకంటే నేను తిన్న కొంచెమే చాలు, ఎక్కువ పెట్టుకొని వేస్ట్ చేయడం ఎందుకు. సో నేనైతే మటుకు ఫస్ట్ వచ్చేసరికి స్వీట్ ఉంది చూసారా. సో అది కేసరితో లడ్డు చేసినట్టుందనమాట. నానా. సో ఫస్ట్ అయితే స్వీట్ అయితే మేము టేస్ట్ చూసేస్తాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పాప వడ తినదు, ఆ తర్వాత చపాతీ తిందనమాట. ఆ ప్లేట్లో ఉన్నాయి, నా ప్లేట్లోకి ఇచ్చేసింది. ఇక వాళ్ళ అక్క పెడుతుంది చూడండి, రైస్ పెడుతుంది అనమాట. అంటే గమ్గా ఉండవు. సో రైస్ పెడుతుంది. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి అది వచ్చేసరికి వడ అనమాట, మసాలా వడ. ఆ తర్వాత 2 టైప్స్ రైస్తో చేసింది అనమాట. ఆ తర్వాత చపాతి, ఇదేమో కరివేపాకు రైస్, మరి ఏదో రైస్ అంట. ఆ తర్వాత జస్ట్ పలావు, పెరుగు చట్నీ, ఇదేమో పన్నీర్ కూర, ఆ తర్వాత వంకాయ కూడా కర్రీ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మాకు స్పెషల్గా గుగ్గిళ్ళు అండి. ఏమంటే ఈ సిటీ సైడ్ వాళ్ళంతా గుగ్గిళ్ళు అనేది ఉడకపెట్టేసి భోజనాలలో పెట్టేస్తారు. నాకైతే ఈ పద్ధతి బాగా నచ్చింది, ఎందుకంటే నాకు గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి. సో నేను ఫస్ట్ వెళ్ళేసి గుగ్గిళ్ళు అయితే బాగా తింటాను. నేను గుండు చేయించుకున్న తర్వాత నేను చేస్తున్న సెకండ్ బ్లాగ్ అనుకుంటున్నాను మేబీ. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేస్తుంది సుజిన. సో కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది. ఇంకా ఫైనల్ అయితే మా గుండు ఫ్యామిలీ మొత్తం రాత్రి పెళ్ళికి వెళ్ళాము. అది ఎప్పుడంటే సండే మార్నింగ్ పెళ్ళి. మేమైతే సాటర్డే నైట్ వెళ్ళేసాము. రిసెప్షన్ కాసేపు అలా చూసుకొని ఇంకా వచ్చేసామండి. ఇది వచ్చేసరికి రాజంపేట దగ్గర మన్నూరు అనే ఊరు ఉంటుందన్నమాట. సో అక్కడ మేము ఇదే మండపానికి వెళ్ళడం ఇది సెకండ్ టైం. అంటే ఫస్ట్ ఒక మ్యారేజ్కి వెళ్ళాను, బట్ అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడైతే మటుకు వీడియో షూట్ చేసేయాలి అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. ఫైనల్లీ నేను, వర్ణిక, సుచిన, మా వారు అందరం తినేసాము. పాప అయితే మటుకు కాసేపు గుగ్గిళ్ళతో గట్రా ఆడుకుంటూ ఉందండి. ఓకేనా. నేను నా గుండు లుక్లో ఎలా ఉన్నాను కూడా చూడండి. నేను గుండు లుక్లో ఎలా ఉన్నాను కామెంట్ చేయండి, ఓకేనా. సో మంచిగా కామెంట్ చేయండి, బ్యాడ్గా కామెంట్ చేయొద్దు. ఫైనల్లీ అయితే ఇక నేను వీడియో షూట్ తీసుకున్నాను రైస్ అదంతా చూపిస్తున్నాను మీకు. ఇంకా పాపకి చెప్పాను కదా గుగ్గిళ్ళు చూడండి. మా వారు వచ్చేసరికి ఒక గ్లాస్లో పోసుకొని వచ్చారనమాట. అంటే పాప తింటుంది, ఆమె ఆడుకుంటుంది అని చెప్పేసి గుగ్గిళ్ళు తింటూ అసలు నాతో పలకటం లేదు, అటే చూస్తుంది. ఎందుకంటే అందరు జనాలు అటు ఇటు తిరుగుతున్నారు కదా. సో వాళ్ళనే చూస్తుంది, తింటూ ఉంది. కలర్ఫుల్గా లైట్లు అవన్నీ వెలుగుతున్నాయి కదా. సో
సో వర్ణిక పాపకి ఇంకా హెయిర్ అనేది ఎక్కువ రాలేదు, ఎందుకంటే చిన్న గుండు కదా. చూడండి అయిగోండి గుగ్గిళ్ళు, అవి ఏంటంటే కాబులి శనగలు, ఇంకా వచ్చేసరికి బొబ్బర్లు అనమాట. సో అవి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే వర్ణిక పాప గోలగోల చేసేస్తుంది, ఎందుకంటే ఆమె కనిపిస్తుంది కదా, ఆమె గుండుని ఆమె చూసుకొని అంటుందన్నమాట. సో అందుకే ఆగి ఆగి మరీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇదేంటి సంగతి, బ్లాగ్ అనేది షూట్ చేశాను, బట్ అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ అనేది పెడతాను, ఓకేనా. ఎందుకంటే మొత్తం మాట్లాడాలంటే కూడా ఏముండదన్నమాట. బట్ ఈ సాంగ్ ఏంటంటే మనకి స్టైల్ సినిమాలో పాట ఉంది చూసారా, మంచిగా 5 మెంబర్స్ కలిసి వేస్తారు. సో ఆ సాంగ్ అనమాట. సర్లే ఫుల్గా అంటే మ్యూజిక్ ఉంది, అదే మ్యూజిక్ పెట్టేస్తే మళ్ళీ కాపీరైట్ వస్తుంది, ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఇలా వీడియో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే పెళ్ళిని బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. తర్వాత గిఫ్ట్లు తీసుకొచ్చిన వాళ్ళు మండపం ఎక్కేసి వధువరుని ఆశీర్వదించేశారు. ఆ తర్వాత ఫోటోలు అయితే దిగారు. సో మాకెందుకు ఎక్కడికైనా వెళ్ళినా పెళ్ళికి వెళ్ళామా, పలకరించామా, చుట్టాలందరినీ కలుసుకున్నామా, హ్యాపీగా ఉన్నామా అనిపిస్తుంది. కానీ ఫోటో దిగాలంటే మనకు కొంచెం షై ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకైనా అంతే, మా హస్బెండ్కి కూడా అంతే అనమాట. సో మేమైతే ఫోటో అయితే దిగలేదు, జస్ట్ నేను వీడియో వరకు షూట్ చేసుకోవడానికి కొంచెం దగ్గరగా వెళ్ళేసానండి. ఫైనల్లీ ఇక మా గుండు పాప అయితే మనకు అక్కడి నుంచి స్లో మోషన్గా నడుచుకుంటూ వస్తుందన్నమాట. చిన్న వీడియో క్లిప్ అనేది నేనైతే యాడ్ చేశాను అనమాట. సో దీనికి నేను వాయిస్ చెప్తున్నాను, ఎందుకంటే మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందండి. సో కాపీరైట్ వస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ కదా యూట్యూబ్లో, అందుకని చెప్పి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్.